హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మరో బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ ఇయర్ జరగాలని అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం. ఇంకా మొన్న చెప్పాను కదండి, డోలా సిల్క్ శారీస్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అవే అనమాట. ఈరోజు మొత్తం డోలా సిల్క్ శారీస్ అనమాట. లాస్ట్ కూడా డోలా సిల్క్ శారీస్ చూపించాను. వాటికన్నా ఇది ఇంకొంచెం మంచి క్వాలిటీ డోలా సిల్క్ శారీస్ అనమాట. అవైతే 500 షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్, ఇవైతే 600 అనమాట. ఇప్పుడైతే ఇంకా ఒక్కొక్క శారీ అనేది పళ్ళు, దాని బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చేసిందో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ శారీ చూసేద్దాం. ఇదిగోండి, ఇదేనండి ఫస్ట్ శారీ. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ప్రింట్ వస్తుంది అనమాట, బర్డ్స్ లీవ్స్ తోటి అనమాట. కలర్ కాంబినేషన్ అయితే వైట్ అండ్ బ్లాక్ అండి. ఇదిగోండి, బోర్డర్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడైతే పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. ఇదిగోండి, పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందనమాట. పళ్ళు ఇలా వచ్చేసింది. బ్లౌజ్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చిందండి, బోర్డర్ వచ్చేసి ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట, బ్లాక్ బ్లౌజ్. చాలా బాగుందండి శారీ అయితే. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదిగోండి, ఇది నెక్స్ట్ శారీ అనమాట. ఇలా పర్పుల్ కలర్ మీద ఇలా కౌ ప్రింట్ వస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది. బోర్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది శారీ. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్దండి. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూసేద్దాం. నెక్స్ట్ పళ్ళు అయితే ఇలా వచ్చేసిద్దండి. ఇదిగోండి, పళ్ళు అయితే ఇలా వచ్చిందనమాట. బ్లూ కలర్ వచ్చింది పళ్ళు, దానిపైన లోటస్ కౌ అలాగా లీవ్స్ ఇలాగ వచ్చినాయి అనమాట మోడల్. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూద్దాం. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఇలా వచ్చి బోర్డర్ వచ్చిందనమాట దానికి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇదిగోండి, ఇది నెక్స్ట్ శారీ అండి. ప్యారెట్ గ్రీన్కి ఇలా పర్పుల్ కలర్ వచ్చిందనమాట బోర్డర్. ఇలా కాంబినేషన్ ఇలా కలంకారీ ప్రింట్ లాగా వచ్చిందనమాట. ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. ఇదిగోండి, బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇంకా ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఇలా ఉందన్నమాట. ఇలా బాక్సెస్ లాగా వచ్చి మధ్యలో ఖాళీ, నెక్స్ట్ ఇలా ప్రింట్ అలా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది. ఇదైతే స్మాల్ బోర్డర్ పైన అనమాట. నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. షైనింగ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, చూడండి, షైనింగ్ కూడా ఉందన్నమాట. షైనింగ్ కూడా బాగుంది. క్లాత్ కూడా చాలా స్మూత్, లైట్ వెయిట్ అనమాట. చాలా బాగున్నాయి శారీస్ అయితే. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి. ఆఫీస్ వేర్కి కూడా బాగా పనికొస్తాయి అనమాట. నెక్స్ట్ పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. మొత్తం పర్పుల్ వచ్చిందనమాట ఇలాగా. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. ఇదిగోండి, బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చి బార్డర్ వచ్చిందనమాట. ఇలాగా స్మాల్ బార్డర్ వచ్చింది. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. ఇదిగోండి, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి ఈ కలర్ వచ్చిందనమాట. రత్నావళి కలర్ బార్డర్ వచ్చింది. బాందిని ప్రింట్ లాగా వచ్చిందనమాట ఇలాగా. నెక్స్ట్ ఇలా ఫ్లవర్ ప్రింట్ కూడా వచ్చింది, ఫ్లోరల్ మోడల్. ఇది ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చింది అనేది. ఇలా వచ్చేసిద్దండి. పైన బోర్డర్ అయితే ఇది, కింద బోర్డర్ అయితే ఇలా వచ్చిందనమాట. కింద బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ పళ్ళు అని బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. నెక్స్ట్ పళ్ళు పార్ట్ అయితే ఇదిగోండి, మంచి రత్నావళి కలర్ వచ్చిందనమాట. ఇలాగా ఫ్లవర్స్ తోటి బాగా వచ్చింది పళ్ళు. బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇది బోర్డర్ అనమాట. బ్లౌజ్ అంతా ఇలా వచ్చేసింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. ఇదిగోండి, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది కూడా కింద కౌ ప్రింట్ అలా వచ్చిందండి. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట. కింద అలా వచ్చేసిద్ది, కింద పైన వరకు అనమాట. ఇదిగోండి, కింద పైన వరకు అలా వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. నెక్స్ట్ పళ్ళు పార్ట్ అయితే అలా వచ్చేసిందండి. ఇదిగోండి, పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ గల్లు వచ్చి దానికి బోర్డర్ వచ్చేసింది అనమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి.
ఇది కూడా బాగుందన్నమాట కలర్ కాంబినేషన్. ఇప్పుడు కౌ మోడల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా, చూడండి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ కూడా ఎల్లోకి అండ్ రత్నావళి కలర్ కాంబినేషనేనండి. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో, షైనింగ్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం. ఇది బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది, లాంగ్ బార్డర్, అంటే రెండు వైపులా బోర్డర్ అలానే వచ్చిందండి. ఇదిగోండి రెండు వైపులా బోర్డర్ అనేది అలానే వచ్చేసింది అనమాట. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చేసిద్దండి. నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట. దీనికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇందాక చూపించాను కదా ఇలా గల్లులాగా వచ్చి ఇలా కవ్ వచ్చింది కదా, సేమ్ అదే మోడల్ అండి ఇది. కాకపోతే ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే సూపర్ కలర్, సెల్ఫ్ కలర్ అనమాట, గోల్డ్ వచ్చింది అనమాట దాని మీద, చాలా బాగుంది. టమాటా రెడ్ అంటారు కదా ఆ రెడ్ అనమాట, ఎంత బాగుందో. బోర్డర్ అయితే ఇదిగోండి ఇలా వచ్చేసింది అనమాట, ఆల్ ఓవర్ ఇలా వచ్చేసిద్ది. నెక్స్ట్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి పెద్ద బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది కదండి, ఇంకా ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేసింది అనమాట. పైన చిన్న బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా వచ్చిందో చూపించేస్తాను. ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది శారీ. కలర్ అయితే సూపర్గా ఉందండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి. నెక్స్ట్ ఇంకో సూపర్ కలర్ కాంబినేషన్ అండి, ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ అనమాట. కలంకారీ ప్రింట్ వచ్చింది, ఇలా ఎలిఫెంట్స్ అలా వచ్చింది అనమాట. ఎంత బాగుందో శారీ అయితే. ఇవి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తాయి అనమాట, ఇలా లైన్స్ లాగా జెరీ వీవింగ్ లాగా వచ్చి ఇలాగా దాని మీద ప్రింట్ వస్తుంది అనమాట. ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది అనమాట దాని మీద. చాలా బాగా వచ్చింది. ఇదైతే బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చిందనమాట. అసలు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. కింద పార్ట్కి ఇలా వస్తుంది, మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది శారీ. ఇదిగోండి శారీ అయితే చాలా బాగుందండి. ప్రింట్ ఎలిఫెంట్స్ ప్రింట్ కానీ ఎంత బాగుంది అనమాట. ఇలా జెరీ లైన్స్ రావడం వల్ల చాలా షైనింగ్ వచ్చిందనమాట శారీ కూడా. ఇదిగోండి ఆల్ ఓవర్ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చి కింద అయితే అలా వచ్చింది, పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి ఇది. ఇదిగోండి పళ్ళు పర్పుల్ వచ్చేసరికి చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇలా వచ్చేసింది పళ్ళు పార్ట్. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూపించేస్తాను. ఇదిగోండి జెరీ లైన్స్ లాగా వచ్చి బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చేసింది అనమాట. ఎంత బాగుందో చూస్తున్నారు కదా, షైనింగ్ కూడా చాలా బాగుంది జెరీ లైన్స్ రావడం వల్ల. జెరీ వీవింగ్ అనమాట ఇది. ఇదిగోండి జెరీ వీవింగ్ వచ్చేసింది అనమాట, ఇలా జెరీ వీవింగ్ వచ్చేసింది. ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి. ఇలానే ఆల్ ఓవర్ ఇలా వచ్చేసిద్ది అనమాట కింద, ఆల్ ఓవర్ ఇలా వచ్చేసిద్ది అనమాట కింద. నెక్స్ట్ ఇదంతా ప్లెయిన్గా వచ్చేసి జెరీ లైన్స్ వచ్చి, ఇదేమో పళ్ళు, బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది అనమాట. చాలా బాగుంది శారీ అయితే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. నెక్స్ట్ ఇంకో మంచి కలర్ కాంబినేషన్ అండి, నావీ బ్లూకి ఇలాగ బచ్చల పండు కలర్ వచ్చింది అనమాట. గ్యాప్ బోర్డర్ వచ్చేసింది అనమాట, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఇలా వచ్చేసింది బోర్డర్ అయితే. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట. ఇంకా పైన చిన్న బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది శారీ అయితే. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా వచ్చేసిందో చూసేద్దామండి. ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను అనమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసాయి అనమాట. దానికి బోర్డర్ ఇలా వచ్చేసి హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి. ఇదిగోండి నెక్స్ట్ ఇంకో కలర్ అనమాట, వైట్ కలర్ అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మొత్తం ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి పెద్ద బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి కింద. నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసిద్ది అనమాట డిజైన్ అయితే. నెక్స్ట్ పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి.
ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా చిన్న చిన్న డిజైన్ వచ్చేసి బార్డర్ ఇలా వచ్చేసింది అనమాట, హ్యాండ్స్కి ఇలాగా చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి. ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, రత్నావళికి ఎల్లో కలర్ వచ్చిందనమాట. బార్డర్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చేసిద్దండి డిజైన్. ఇక్కడ కలర్ అనేది కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది, కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ డార్క్గా ఉందన్నమాట రత్నావళి కలర్. కెమెరాలో అలా కనిపించేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది అనమాట కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూపించేస్తానండి. ఆల్ ఓవర్ పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే కింద ఇలాగా బర్డ్స్ వచ్చినాయి అనమాట బోర్డర్లో, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందని చూపించేస్తానమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. ప్లెయిన్కి ఇలా బోర్డర్ వచ్చేసిద్ది అనమాట. బ్లౌజ్ అంతా అలా వచ్చేసింది ప్లెయిన్, ఆపోజిట్ కలర్ వచ్చిందనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్లూకి అంటే బ్లూ అండ్ గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది దీనికి. ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ బోర్డర్ పైన ఇలా డిజైన్ వచ్చేసింది అనమాట, ఇలా బర్డ్స్ తోటి. నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసిందండి. పైన అయితే బోర్డర్ ఇలా వచ్చేసింది అనమాట. ఆ బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ చూసేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి. బ్లౌజ్ పార్ట్ చూపించేస్తానమాట ఎలా వచ్చిందనేది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చేసింది. కలెక్షన్ అయితే చూసేసారు కదండి. నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయండి అనమాట. స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను కదా, ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. 600 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. ఆర్డర్ ప్లేస్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో నా లింక్స్ ఇస్తాను అనమాట. నా గ్రూప్లో జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వచ్చు అనమాట. వాట్సాప్ గ్రూప్లో మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇప్పటికైతే ఈ కలెక్షన్ ముగుస్తుందండి. మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. ఉంటా అండి. నమస్తే.